తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నేడు గాంధీ భవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన నాయకులు కూడా పాల్గొననున్నారు. ఈ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా, పట్టణ అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే పదవీకాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను పార్టీ సన్మానించనుంది. ఆ తర్వాత త్వరలో జరగబోయే పంచాయతీలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకోవాల్సిన ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్లు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇంకా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది? ఈ రోజు ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ సమావేశం జరుగుతుంది. అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు ముఖ్య నేతలందరూ హాజరవుతారు. ప్రధానంగా కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేయడంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం, వాళ్ళు చేసిన సేవలను కూడా కొనియాడి వాళ్లకు తగిన గుర్తింపు ఇచ్చే సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశంగా మారేటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఏ విధంగా ఉండాలి, దాదాపుగా అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్పంచులు ఎన్నికైతే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా అనేటువంటి విషయం మీద చర్చించడంతో పాటు ముఖ్య నేతలకు, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలను ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించాలన్నటువంటి విషయం మీద కూడా చర్చించనున్నారు. వాళ్ళకు ఈ విషయంలో కూడా దిశానిర్దేశం చేయనున్నారు.